హలో అందరికి. నా పేరు అభిషేక్. ఈ వీడియోలో మనం డీటెయిల్డ్ ప్రీ డెవాప్స్ రోడ్ మ్యాప్ చూద్దాం. డీటెయిల్డ్ అని ఎందుకు అంటున్నా అంటే మీకు డెవాప్స్ లో అబ్సల్యూట్ జీరో నాలెడ్జ్ ఉన్నా, అంటే మీకు అసలు డెవాప్స్ అంటే ఏంటో తెలియదు, డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారో తెలియదు, ఆర్ మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి ఐటీకి స్విచ్ అయిదాం అనుకున్నా. ఇన్ఫాక్ట్ మీ లైఫ్ లో ఎప్పుడు మీరు ఒక వర్చువల్ మిషన్ కి లాగిన్ చేయకపోయినా ఈ రోడ్ మ్యాప్ ఫాలో అయిపోయి మీరు డెవాప్స్ ఇంజనీర్ అయిపోవచ్చు. ఈ రోడ్ మ్యాప్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇదొక 100 days ఫ్రీ డెవాప్స్ రోడ్ మ్యాప్. 100 days అంటే ఆల్మోస్ట్ మీరు ఈ రోడ్ మ్యాప్ మీద 3 to 4 months స్పెండ్ చేయాలి. అండ్ ఇది ఫ్రీ అని ఎందుకు అంటున్నా అంటే ఆల్రెడీ ఈ రోడ్ మ్యాప్ లో మనం కవర్ చేసే ప్రతి ఒక్క టాపిక్ మన ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ 100 days డెవాప్స్ రోడ్ మ్యాప్ ని మనం ఇంగ్లీష్ ఛానల్లో 4 parts గా డివైడ్ చేసుకొని కంప్లీట్ చేసినాం. ఇప్పుడు నేను మీకు ఆ 4 parts ఏంటి, ఏ పార్ట్ తర్వాత ఏ పార్ట్ నేర్చుకోవాలి, అండ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 100 days మనం ఒక డెవాప్స్ ఇంజనీర్ కి కావాల్సిన ఏమేం స్కిల్స్ నేర్చుకుంటాం అనేది ఈ రోడ్ మ్యాప్ లో చూద్దాం. ఈ రోడ్ మ్యాప్ కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మోర్ దెన్ 500 సబ్స్క్రైబర్స్ మన ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ నుండి ఈ రోడ్ మ్యాప్ ఇలానే ఫాలో అయ్యి ఆల్రెడీ డెవాప్స్ ఇంజనీరింగ్ జాబ్స్ క్రాక్ చేసిళ్ళు. సో ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైనా డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటే ఈ రోడ్ మ్యాప్ వాళ్ళతో షేర్ చేయండి. సో ఇప్పుడు 4 parts ఏంటో చూద్దాం. ఇక్కడ మనకు 4 boxes ఉన్నాయి కదా. సో ఇలానే మనం 4 parts ఏంటో చూద్దాం. ఏ పార్ట్ తర్వాత ఏ పార్ట్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బేసిక్స్ ఆర్ ఫండమెంటల్స్. సో ఇది మన యూట్యూబ్ ఛానల్లో, ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు డెవాప్స్ జీరో టు హీరో అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లో ఒక 45 వీడియోస్ ఉంటాయి. ఇది బేసిక్స్ ఆఫ్ డెవాప్స్ ని కవర్ చేస్తుంది. ఎలా? ఫస్ట్ వాట్ ఈస్ డెవాప్స్ అండ్ వై డెవాప్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. సో ఎప్పుడైనా మీరు ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా నేను నమ్మేది ఏంటి అని అంటే వాట్ అండ్ వై ఆస్పెక్ట్ నేర్చుకుంటే ఒకటి మీకు ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ పెరిగిద్ది, సెకండ్ మీ ఫండమెంటల్స్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ డెవాప్ జీరో టు హీరో సిరీస్ లో కూడా, అంటే మన పార్ట్ 1 ఆఫ్ రోడ్ మ్యాప్ లో ఫస్ట్ వీడియోలో మనం నేర్చుకునేది ఏంటంటే వాట్ ఈస్ డెవాప్స్, వై డెవాప్స్. దాని తర్వాత మనం ఏం నేర్చుకుంటామనంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, దాంట్లో డెవాప్స్ ఇంజనీర్ రోల్ ఏంటి. సో ఇది అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ తెలియకుండా మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏ జాబ్ చేయలేరు. బికాస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిలే మీ కంప్లీట్ ఆర్గనైజేషన్ ని డ్రైవ్ చేస్తుంది. సో ఇమ్మీడియట్ గా మనం నెక్స్ట్ నేర్చుకునేది ఏంటంటే ఎస్డిఎల్సి అంటే ఏంటి, దాంట్లో డెవాప్స్ ఇంజనీర్ రోల్ ఎంత. దాని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం డెవాప్స్ టాపిక్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం స్టార్ట్ చేసే టాపిక్ ఏంటంటే వర్చువలైజేషన్. సో దీంట్లో మనం ఏం నేర్చుకుంటామనంటే అసలు వర్చువలైజేషన్ అంటే ఏంటి, ఫిజికల్ సర్వర్స్ కి వర్చువల్ మిషన్స్ కి డిఫరెన్స్ ఏంటి, అండ్ త్రూ వర్చువలైజేషన్ మనం ఒక వర్చువల్ మిషన్ ఎలా క్రియేట్ చేస్తాం. ఆబ్వియస్లీ దాని తర్వాత మనం ఒక వర్చువల్ మిషన్ ప్రాక్టికల్ గా క్రియేట్ చేసి కూడా నేర్చుకుంటాం. దాని తర్వాత మనం నేర్చుకునేది ఏంటి అని అంటే ఈ క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్ లాగిన్ చేసినాం, బట్ వర్చువల్ మిషన్ మనం లినక్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో దాంట్లో మనం షెల్ కమాండ్స్ దానికి కావాల్సింది నేర్చుకుంటాం. సో ఇక్కడ షెల్ కమాండ్స్ అనగానే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అభిషేక్, మరి నేను ఈ రోడ్ మ్యాప్ లో ఇమ్మీడియట్ గా అంటే వాట్ ఈస్ డెవాప్స్ నేర్చుకొని, ఎస్డిఎల్సి నేర్చుకొని, వర్చువలైజేషన్ నేర్చుకొని, వర్చువల్ మిషన్ నేర్చుకొని షెల్ కమాండ్స్ అని అంటే నాకు కొంచెం భయంగా ఉంది, నేను నేర్చుకోగలుగుతున్నా అని అంటే షెల్ కమాండ్స్ వేరు, షెల్ స్క్రిప్టింగ్ వేరు. మనం ఫస్ట్ ఎప్పుడైనా షెల్ కమాండ్స్ తో స్టార్ట్ చేయాలి. షెల్ కమాండ్స్ కిల్ మీ యాజ్ సింపుల్ యాజ్ ఒక ఎస్ఎస్హెచ్ అనే కమాండ్ తోటి వర్చువల్ మిషన్ కి ఎట్లా లాగిన్ చేయాలి, ఆర్ కాపీ అనే కమాండ్ తోటి ఫైల్స్ ఎట్లా కాపీ చేయాలి, మూవ్ అనే కమాండ్ తోటి ఫైల్స్ ఎట్లా మూవ్ చేయాలి, ఒక ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేయాలి,
ఒక డైరెక్టరీ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా డిలీట్ చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న కమాండ్స్ తోటి మనం షెల్ స్క్రిప్టింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఒక్కసారి షెల్ కమాండ్స్ మీద మనకి ఎక్స్పర్టైజ్ వచ్చిన తర్వాత, కొంచెం మనం ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాత, నెక్స్ట్ మనం బేసిక్ షెల్ స్క్రిప్టింగ్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు. సో నేను ఇదే ఫార్మాట్ లో వీడియోస్ కూడా అప్లోడ్ చేసా, ప్రతి ఒక్క వీడియో ఆల్రెడీ అవైలబుల్ ఉంది. దీని తర్వాత మనం లిటిల్ అడ్వాన్స్ షెల్ స్క్రిప్టింగ్కి వెళ్తాం. సో ఇక్కడ ఎవరికైనా లిటిల్ అడ్వాన్స్ షెల్ స్క్రిప్టింగ్ వీడియో అర్థం కావట్లేదు అని అంటే ఇక్కడ స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకనంటే అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కి మీరు మళ్ళీ లాస్ట్కి రావచ్చు, సో నో ప్రాబ్లం. దాని తర్వాత మనం గిట్ అంటే ఏంటి, ప్రతి ఒక్క వీడియో మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ కొన్ని వీడియోస్ అనేది 1 to 2 hours కూడా ఉంటాయి. షెల్ స్క్రిప్టింగ్ వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 5 hours అవైలబుల్ ఉన్నాయి. సో డిపెండింగ్ అపాన్ డెప్త్ ఆఫ్ ద కాన్సెప్ట్, అది ఎంతవరకు మనం నేర్చుకోవాలి అనే దాన్ని బట్టి దాని డ్యూరేషన్ అనేది డిసైడ్ అవుతుంది. దాని తర్వాత గిట్ మీద మనం అసలు గిట్ అంటే ఏంటి, గిట్ ఎట్లా వాడతాం, ఇలా మనం గిట్ మీద ఒక 3-4 వీడియోస్ నేర్చుకుంటాం. దాని తర్వాత ఒకసారి గిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే బేసిక్స్ ఆఫ్ ఆన్సిబుల్. సో ఇక్కడ ఆన్సిబుల్ ఎందుకు అని అంటే మీకు ఇప్పుడు కొంచెం వర్చువల్ మిషన్స్ మీద ఐడియా వచ్చింది అండ్ మీకు బేసిక్ షెల్ కమాండ్స్ కూడా ఐడియా ఉంది. సో ఇమ్మీడియట్ గా వేరే డెవాప్స్ కాన్సెప్ట్స్ కాకుండా ఆన్సిబుల్ నేర్చుకుంటే మీకు ఒక లెవెల్ ఆఫ్ క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్ ఆఫ్ టెరాఫామ్. సో ఇక్కడ బేసిక్స్ ఆఫ్ టెరాఫామ్ ఎందుకు అంటున్నా అంటే టెరాఫామ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫర్ ఎ డెవాప్స్ ఇంజనీర్. అండ్ టెరాఫామ్ లో ఇన్ డెప్త్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. బట్ అప్పుడే మనం డీటెయిల్డ్ గా డెప్త్ లోకి వెళ్తే మీకు టెరాఫామ్ అనేది కంప్లీట్ గా అర్థం అవ్వదు. ఎందుకంటే టెరాఫామ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కి చాలా రిలేటెడ్ ఉంటుంది. మనం పార్ట్ 2లో క్లౌడ్ ప్లాట్ఫామ్ నేర్చుకుంటాం కాబట్టి టెరాఫామ్ అడ్వాన్స్ వచ్చేసి పార్ట్ 3లో నేర్చుకుంటాం. అంటే ఫస్ట్ ప్లేలిస్ట్ మనం డెవాప్ జీరో టు హీరోలో టెరాఫామ్ బేసిక్ నేర్చుకుంటాం. మన సెకండ్ ప్లేలిస్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్ జీరో టు హీరో. 2 ప్లేలిస్ట్ ఉన్నాయి. ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా ఇది 30 వీడియోస్ ఉన్నాయి, ఇవి 30 వీడియోస్ ఉన్నాయి, ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. పార్ట్ 3లో మనం టెరాఫామ్ అంటే ఏంటో కవర్ చేస్తాం అడ్వాన్స్డ్. ఓకే, సో పార్ట్ 3లో మనం టెరాఫామ్ అడ్వాన్స్. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో వి విల్ గో బ్యాక్, ఇక్కడికి మళ్ళీ వద్దాం. ఫస్ట్ నెక్స్ట్ ఏంటి, ఓకే ఆన్సిబుల్ నేర్చుకున్నారు, టెరాఫామ్ నేర్చుకున్నారు. దాని తర్వాత ఈ డెవాప్ జీరో టు హీరో ప్లేలిస్ట్ లో మనం ఏం నేర్చుకోవాలి. సో టెరాఫామ్ తర్వాత నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సిఐసిడి. సో ఇక్కడ మళ్ళీ సిఐసిడిలో మనం అసలు బేసిక్ సిఐసిడి అంటే ఏంటి, అసలు సిఐసిడి వల్ల డెవాప్స్ ఇంజనీర్స్ కంపెనీకి తీసుకొచ్చే అడ్వాంటేజ్ ఏంటి, అండ్ స్పెసిఫిక్ గా ఈ డెవాప్ జీరో టు హీరోలో మనం జెన్కిన్స్ నుంచి సిఐసిడి నేర్చుకుంటాం, గిట్హబ్ యాక్షన్స్ నుంచి సిఐసిడి నేర్చుకుంటాం, అండ్ ఒక సిఐసిడి పైప్ లైన్ ఎట్లా బిల్డ్ చేయాలనేది కూడా ఎండ్ టు ఎండ్ నేర్చుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే డాకర్. సో డాకర్ ఓవరాల్ గా 7 వీడియోస్ ఉంటాయి ఈ డెవాప్ జీరో టు హీరో ప్లేలిస్ట్ లో. అంటే ఓవరాల్ గా 4 hours కంటెంట్ ఆన్ డాకర్. అండ్ ఈ 4 hours డాకర్ కంటెంట్ తోటి మీరు డాకర్ కి సంబంధించిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటారు ఎంతవరకు అయితే డెవాప్స్ ఇంజనీర్స్ కి కావాలో. దాని తర్వాత మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటి అని అంటే కుబర్నెటిస్. సో కుబర్నెటిస్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 hours కంటెంట్ ఉంటుంది ఈ ప్లేలిస్ట్ లో. మోర్ దెన్ 15 వీడియోస్ ఉంటాయి. అండ్ దీంట్లో జస్ట్ కుబర్నెటిస్ బేసిక్స్ మాత్రమే మనం కవర్ చేస్తాం. సో ఇది వచ్చేసి మన డెవాప్స్ జీరో టు హీరో ప్లేలిస్ట్. దీంట్లో ఓవరాల్ గా మనం 12 కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం. అండ్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేను చెప్పినట్టు బేసిక్స్ మాత్రమే కవర్ చేస్తాం. ఎందుకంటే వీటి అడ్వాన్స్డ్ మనం నెక్స్ట్ పార్ట్స్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి అని అంటే ఏడబ్ల్యూఎస్ అజ్యూర్. సో ఫస్ట్ నేను ఏడబ్ల్యూఎస్ ప్లేలిస్ట్ అయితే చేసా ఛానల్లో. దాని తర్వాత చాలా మంది అజ్యూర్ కూడా అడిగిళ్ళు. సో 2 ఈక్వల్ లెవెల్లో. నేను ఎగ్జాంపుల్ కి ఏడబ్ల్యూఎస్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ అజ్యూర్ లో కూడా సిమిలర్ వీడియోస్
మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ నేర్చుకుందాం అనుకుంటే దానికి వెళ్ళొచ్చు. ఇక్కడ నేను ఎందుకు స్ట్రెస్ చేయట్లే అంటే ఇండియాలో ఏడబ్ల్యూఎస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఇంటర్వ్యూస్ లో ఎక్కువ ఏడబ్ల్యూఎస్ చూస్తున్నారు. అదే యుఎస్ లో, కొన్ని పార్ట్స్ ఆఫ్ యూరోప్ లో, కొన్ని ప్లేసెస్ లో అజూర్ ఎక్కువ అడుగుతున్నారు. సో డిపెండింగ్ అపాన్ యువర్ రీజన్ మీరు క్లౌడ్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కి మనం ఏడబ్ల్యూఎస్ జీరో టు హీరో తీసుకుందాం. సో దీంట్లో మనం మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామనంటే బేసిక్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్. అసలు పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి పబ్లిక్ క్లౌడ్ వర్సెస్ ప్రైవేట్ క్లౌడ్, రైట్? వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ దగ్గర నుంచి మనం ఈ సిరీస్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏంటి అని అంటే ఏడబ్ల్యూఎస్ లో ఐఏఎం, ఆథరైజేషన్ అండ్ అథెంటికేషన్, ఈ కాన్సెప్ట్ నుంచి మనం ఏడబ్ల్యూఎస్ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత ఐఏఎం మీకు ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనం ఇమ్మీడియట్ గా ఏడబ్ల్యూఎస్ లో EC2 ఇన్స్టెన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, అండ్ ఈ క్రియేట్ చేసిన EC2 ఇన్స్టెన్స్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి, దీనికి ఐఏఎం ఇన్స్టెన్స్ రోల్ ఎలా అప్లై చేయాలి, ఈ కాన్సెప్ట్ మనం ఇమ్మీడియట్ గా నేర్చుకుంటాం. దాని తర్వాత మీకు EC2 మీద ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ మనం ఐఏఎం సర్వీస్ కవర్ చేసినాం. దాని తర్వాత మనం EC2 సర్వీస్ స్టార్ట్ చేసినాం. EC2 సర్వీస్ ని కూడా ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ వరకు మనం అర్థం చేసుకుంటాం. దాని తర్వాత మనం మళ్ళీ ఇంపార్టెంట్ డెవాప్స్ సర్వీసెస్ సచ్ యాజ్ S3 అంటే ఏంటి, అసలు S3 డెవాప్స్ ఇంజనీర్స్ ఎందుకు వాడతారు, దీని ముందు S3 కంటే ముందు మనం నేర్చుకునేది ఏంటి అని అంటే AWS నెట్వర్కింగ్. ఓకే, S3 మనం నెట్వర్కింగ్ తర్వాత నేర్చుకుంటాం, ఆల్రెడీ వీడియోస్ ఆర్డర్ లో ఉన్నాయి. సో ఈ నెట్వర్కింగ్ లో వచ్చేసి మనం ఆల్మోస్ట్ 5 అవర్స్ స్పెండ్ చేస్తాం, బికాస్ బోత్ థియరీ అండ్ ప్రాక్టికల్ ఆఫ్ నెట్వర్కింగ్. అసలు IP అడ్రస్ అంటే ఏంటి, అసలు CIDR అంటే ఏంటి, సబ్నెట్ అంటే ఏంటి, పబ్లిక్ సబ్నెట్ అంటే ఏంటి, ప్రైవేట్ సబ్నెట్ అంటే ఏంటి, దాని తర్వాత అసలు VPC అంటే ఏంటి. VPC వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఆన్ ద ఇంటర్నెట్. చాలా మంది కమెంట్ చేసిండ్రు, మీరు VPC వీడియో కిందికి వెళ్ళి చూస్తే మనం VPCని ఒక అపార్ట్మెంట్ తోని కంపేర్ చేసి నేర్చుకున్నాం. అండ్ VPC ప్రాక్టికల్ గా అసలు ఎలా క్రియేట్ చేయాలి, ఆ VPCలో లోడ్ బ్యాలెన్సర్ ఎట్లా పెట్టాలి, VPC ట్రాఫిక్ ఫ్లో ఎట్లుంటది, ఇదంతా ఒక 5 అవర్స్ కంటెంట్ మనం నేర్చుకుంటాం AWS సిరీస్ లో, థియరీ అండ్ ప్రాక్టికల్. నెక్స్ట్ ఒక 2 టైర్ ఆర్కిటెక్చర్ అప్లికేషన్ AWS లో ఎట్లా డిప్లాయ్ చేయాలి విత్ నెట్వర్కింగ్ అండ్ EC2 అనేది మనం నేర్చుకుంటాం. దాని తర్వాత ఇక్కడ మనం ఇది అయిపోయిన తర్వాత S3కి వస్తాం. S3 అయిపోయిన తర్వాత మనం నేర్చుకునేది ఏంటి అంటే AWS లో CI/CD. ఇక్కడ మీరు బేసిక్స్ ఆఫ్ CI/CD నేర్చుకున్నారు, జెన్కిన్స్ అండ్ గిట్హబ్ యాక్షన్స్ యూజ్ చేసి. ఇక్కడ మీరు AWS లో CI/CD నేర్చుకుంటారు, అజూర్ లో అయితే అజూర్ పైప్లైన్స్ నుంచి CI/CD నేర్చుకుంటారు, విచ్ ఇస్ అజూర్ డెవాప్స్. CI/CD అగైన్ మనం మల్టిపుల్ వీడియోస్, AWS లో CI ఎట్లా చేయాలి, AWS లో CD ఎట్లా చేయాలి, AWS CI/CD అసలు రియల్ టైంలో ఎట్లా వర్క్ అవుతుంది, ఇవన్నీ నేర్చుకుంటాం. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ నేర్చుకునే టాపిక్ ఏంటి అని అంటే సర్వర్లెస్ ఫంక్షన్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్. ఇవి డెవాప్స్ ఇంజనీర్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి నేను ఏం చేశానంటే AWS లో లాంబ్డా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో లాంబ్డా ఫంక్షన్స్ కాన్సెప్ట్ తోటి నేను ఈ ప్రతి ఒక్క టాపిక్, సర్వర్లెస్ ఫంక్షన్స్ ఎట్లా రాయాలి, AWS లో బోటో 3 మాడ్యూల్స్ ఎట్లా వాడాలి, సింపుల్ పైథాన్ యూజ్ చేసి ఈ కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎవరైతే డెవాప్స్ ఇంజనీర్స్ ఆర్గనైజేషన్ లో కంపెనీ కాస్ట్ ఎలా రెడ్యూస్ చేస్తారు, ఇలాంటి ప్రతి ఒక్క కాన్సెప్ట్ ప్రాక్టికల్ గా విత్ ప్రాజెక్ట్ ఇది ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశా. దెన్ AWS లో మానిటరింగ్ సచ్ యాజ్ అసలు క్లౌడ్ వాచ్ అంటే ఏంటి, క్లౌడ్ వాచ్ ఎలా పనిచేస్తుంది AWS లో, సిమిలర్ గా క్లౌడ్ ఫ్రంట్ నేర్చుకుంటాం. దాని తర్వాత దెన్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటి అని అంటే AWS లో కుబర్నెటిస్ విచ్ ఈస్ EKS. సో EKS మనం కవర్ చేస్తాం. EKS లో 2 టైర్ ఆర్కిటెక్చర్ ఎట్లా డిప్లాయ్ చేయాలి, EKS లో 3 టైర్ ఆర్కిటెక్చర్ ఎట్లా డిప్లాయ్ చేయాలి, అండ్ EKS ని
టెరాఫామ్ తో ఎట్లా క్రియేట్ చేయాలి, రైట్? ఇక్కడ మనం బేసిక్స్ ఆఫ్ టెరాఫామ్ నేర్చుకున్నాం కదా, ఆ నాలెడ్జ్ తోటి అసలు టెరాఫామ్ తోటి ఈకేఎస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఈకేఎస్ అంటే ఏంటి, మళ్ళీ 2 టైర్ ఆర్కిటెక్చర్ ఎట్లా డిప్లాయ్ చేయాలి, 3 టైర్ ఆర్కిటెక్చర్ ఎట్లా డిప్లాయ్ చేయాలి, ఈకేఎస్ కి సంబంధించి అసలు ఏడబ్ల్యూఎస్ కంటైనర్ రిజిస్ట్రీ అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్క కాన్సెప్ట్ మళ్ళీ ఈకేఎస్ మీద మనం 5 to 6 hours స్పెండ్ చేస్తాం. ఓవరాల్ గా కుబర్నెటిస్ మీద ఎన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి ఈ రోడ్ మ్యాప్ లో. ఇక్కడ దగ్గర దగ్గర 15 వీడియోస్ ఉన్నాయి, ఇక్కడ మేబీ 5 to 6 వీడియోస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా 20+ వీడియోస్ ఆల్రెడీ కవర్ అయినాయి కుబర్నెటిస్ మీద. ప్రతి ఒక్క కాన్సెప్ట్ కవర్ అవుతుంది కుబర్నెటిస్ లో. మనకి ఇండివిజువల్ గా కుబర్నెటిస్ ప్లేలిస్ట్ కూడా ఉంది, దాంట్లో మనం సర్వీస్ మెష్, నెట్వర్క్ పాలసీస్, కుబర్నెటిస్ ట్రబుల్ షూటింగ్, అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ కుబర్నెటిస్ కూడా ఉంది. ఈ రోడ్ మ్యాప్ కాకుండా మీరు ఇంకా డీటెయిల్ కుబర్నెటిస్ నేర్చుకోవాలంటే అది కూడా ఛానల్లో అవైలబుల్ ఉంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ కేస్ కూడా మీకు ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చింది అని అన్న తర్వాత మనం ఈ సిరీస్ లో ఇంకా ఫోకస్ చేసింది ఏంటి అని అంటే ఇంకొక 5 to 6 ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ మనం డీటెయిల్ గా నేర్చుకుంటాం. దాని తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్, సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఒక 500 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నోట్స్. సో ఇవన్నీ మనకి ఏడబ్ల్యూఎస్ ఆర్ అష్యూర్ మీరు ఏది తీసుకున్నా ఈ సర్వీసెస్ ఒక 20 ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, 20 అష్యూర్ సర్వీసెస్ మనం కవర్ చేసినాం ఈ ప్లేలిస్ట్ లో. దెన్ టెరాఫామ్ జీరో టు హీరో. ఇప్పుడు మళ్ళీ టెరాఫామ్ ఎందుకు అంటే ఇక్కడ మనం నేర్చుకునే టెరాఫామ్ ఏంటంటే అడ్వాన్స్డ్ టెరాఫామ్. ఈ డెవాప్ జీరో టు హీరోలో మనం కవర్ చేసిన టెరాఫామ్ వీడియోస్ కూడా ఇందులో ఉంటాయి. ఎందుకంటే ఎవరన్నా ఓన్లీ టెరాఫామ్ నేర్చుకోవాలనంటే ఈ టెరాఫామ్ ప్లేలిస్ట్ కి రావచ్చు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నేను అసలు వాట్ ఈస్ టెరాఫామ్ నుంచి స్టార్ట్ చేసి టెరాఫామ్ లో 11 వీడియోస్ అప్లోడ్ చేసా. దాంట్లో మనం ఏమేం కాన్సెప్ట్స్ కవర్ చేస్తామనంటే అసలు టెరాఫామ్ అంటే ఏంటి, టెరాఫామ్ ఏడబ్ల్యూఎస్ కి ఎట్లా కనెక్ట్ చేయాలి, టెరాఫామ్ అజ్యూర్ కి ఎట్లా కనెక్ట్ చేయాలి, టెరాఫామ్ లో మాడ్యూల్స్ అంటే ఏంటి, టెరాఫామ్ లో ప్రొవైడర్స్ అంటే ఏంటి, టెరాఫామ్ లో ప్రొవిజనర్స్ అంటే ఏంటి. ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేను మళ్ళీ థియరీ ప్లస్ ప్రాక్టీస్, ఒక్కొక్క వీడియో 1 hour దాకా కూడా వెళ్ళింది. ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్ గా దాన్ని ఎట్లా చేయాలి విజువల్ స్టూడియోలో అని నేర్పించా. విత్ నోట్స్ గిట్ హబ్ లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ నోట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈవెన్ ఈ వీడియోస్ కి గిట్ హబ్ లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ కి వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. సో మాడ్యూల్స్ అంటే ఏంటి, ప్రొవైడర్స్ అంటే ఏంటి, ప్రొవిజనర్స్ అంటే ఏంటి, ఇది నేర్చుకున్న తర్వాత మనం టెరాఫామ్ లో సెక్యూరిటీ ఎట్లా మేనేజ్ చేయాలి, అంటే టెరాఫామ్ ని వాల్ట్ తో నెట్ ఇంటిగ్రేట్ చేయాలి, టెరాఫామ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎట్లా పనిచేస్తాయి. బేసిక్ గా టెరాఫామ్ ఇంపోర్ట్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఒక కంపెనీ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ లో ఉంటే దాన్ని టెరాఫామ్ కి ఎట్లా కన్వర్ట్ చేయాలి. క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ ఏడబ్ల్యూఎస్ లో కవర్ అవుతాయి. నేను చెప్పినట్టు ఒక 20 ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కవర్ అవుతాయి కదా, దాంట్లో సిఎఫ్టీ కూడా కవర్ అయిపోతుంది. సో ఇక్కడ టెరాఫామ్ ఇంపోర్ట్ నేర్చుకుంటాం, వాల్ట్ నేర్చుకుంటాం, మాడ్యూల్స్ నేర్చుకుంటాం, ప్రొవైడర్స్ నేర్చుకుంటాం, ప్రొవిజనర్స్ నేర్చుకుంటాం. ప్రతి ఒక్క టెరాఫామ్ కాన్సెప్ట్ ఏదైతే కావాలో అది మనం టెరాఫామ్ అడ్వాన్స్డ్ ఆర్ టెరాఫామ్ జీరో టు హీరోలో కవర్ చేస్తాం. ఫైనల్ గా పైథాన్. సో ఇనిషియల్ గా నేను పైథాన్ ప్లేలిస్ట్ అయితే చేయలేదు ఛానల్లో, బట్ చాలా మంది ఇంటర్వ్యూస్ లో పైథాన్ అడుగుతున్నారు అని చెప్పేసరికి నేను ఒక 16 వీడియోస్ పైథాన్ ప్లేలిస్ట్ చేశా. అండ్ ఈ పైథాన్ ప్లేలిస్ట్ పర్సనల్ గా నా ఫేవరెట్. ఎందుకంటే ఇంటర్నెట్ లో థౌజండ్స్ ఆఫ్ పైథాన్ వీడియోస్, పైథాన్ సిరీస్, యూడెమీలో పైథాన్ కోర్సెస్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి. కానీ ఏ ఒక్క పైథాన్ కోర్స్ కూడా డెవాప్స్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. డెవాప్స్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైథాన్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే అసలు డెవాప్స్ ఇంజనీర్స్ పైథాన్ ఎందుకు వాడతారు, డెవాప్స్ లో పైథాన్ డే టు డే యాక్టివిటీస్ ఏముంటాయి, అసలు ఎట్లాంటి స్క్రిప్ట్స్ రాస్తారు, ఇలాంటిది ఎవరు కవర్ చేయలేదు. సో అందుకు నేను ఏం చేశానంటే పైథాన్ లో అసలు డెవాప్స్ ఇంజనీర్స్ కి కావాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి. ఎందుకంటే పైథాన్ అనేది ఓషన్, పైథాన్ లో థౌజండ్స్ లాక్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, దాంట్లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నంపై మాడ్యూల్ ఉంది పైథాన్ లో, నంపై మాడ్యూల్, పాండాస్ మాడ్యూల్ ఇవి మనం వాడం యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. సో యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మనం ఏం మాడ్యూల్స్ వాడతాం, అండ్ ఒక 5 ప్రాజెక్ట్స్ తోటి మన డే టు డే యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసా. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ ఇంజనీర్స్ జీరా ఇంటిగ్రేషన్ ఎట్లా చేస్తారు, గిట్ హబ్ వెబ్ హుక్స్ తోటి జీరాస్ ఎట్లా క్రియేట్ చేస్తారు, గిట్ హబ్ వెబ్ హుక్ ఇంటిగ్రేషన్, ఫైల్ ఆపరేషన్స్
ఎలా వాడతారు డెవాప్స్ ఇంజనీర్స్. అలా ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఈ పైథాన్ జీరో టు హీరో, బేసిక్ గా పైథాన్ ఫర్ డెవాప్స్ అని పేరు పెట్టాను నేను దీనికి. దీంట్లో ఒక 16 వీడియోస్ తోటి మనం పైథాన్ అయితే నేర్చుకుంటాం. ఈ పైథాన్ మీకు ఇంటర్వ్యూస్ కి మోర్ దెన్ ఎనఫ్. బికాస్ మీరు వేరే ఏదైనా పైథాన్ కోర్స్ తీసుకుంటే దాంట్లో డెవాప్స్ ఇంజనీర్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అంటే, వాళ్ళు పైథాన్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్పిస్తారు. తీసుకునే ఎగ్జాంపుల్స్ కూడా ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కి సంబంధించి, జాంగో సంబంధించి, ఫ్లాష్ సంబంధించి అలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో నేనేం చేశానంటే ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ డెవాప్స్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసరికి చాలా మంది పైథాన్ ఈజీగా నేర్చుకోగలిగారు. సో ఇలా ఈ 4 ప్లేలిస్ట్, ఫస్ట్ డెవాప్స్ జీరో టు హీరో, దాని తర్వాత ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్ జీరో టు హీరో, టెరాఫార్మ్ జీరో టు హీరో అండ్ పైథాన్ ఫర్ డెవాప్స్. సో డి డి అంటే డెవాప్స్ జీరో టు హీరో, ఏ అంటే ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్ జీరో టు హీరో, టిఈ అంటే టెరాఫార్మ్. సో డిఏటిఈ. మీరు డిఏటిఈ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పైథాన్. సో అందుకు డేట్ అనేది మన ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చాలా పాపులర్. ఏ సబ్స్క్రైబర్ని అడిగినా మీరు డేట్ అంటే ఏంటిదో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకు అనంటే ఈ రోడ్ మ్యాప్ ప్రతి ఒక్కరు రీసెంట్ వీడియోస్ లో నేను డేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసా, ఇలా ఫాలో అవ్వాలని చెప్పేసి. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇదే రోడ్ మ్యాప్ ఫాలో అవుతున్నారు. మన తెలుగు కమ్యూనిటీతో కూడా ఇది షేర్ చేసుకుందాం అనుకున్నా, బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఇది మీకు టైం టేకింగ్. నేను ఇదేమి 20 days లో 10 days లో అయిపోతుందని నేను మీకు చెప్పను. ఎందుకంటే మోర్ దెన్ 100 వీడియోస్ ఉన్నాయి. మీరు ఈ ప్లేలిస్ట్ ఇలానే ఫాలో అయినా కూడా 100+ వీడియోస్ అవుతాయి. సో 100+ వీడియోస్ అనేది మీరు 10-20 days లో కంప్లీట్ చేయలేరు. దీంట్లో ఒక 40 ప్రాజెక్ట్స్ మీకు టచ్ అవుతాయి. ప్రాజెక్ట్స్ అంటే అదే డే టు డే యాక్టివిటీస్. డెవాప్స్ ఇంజనీర్స్ ఏం డే టు డే యాక్టివిటీస్ చేస్తారు, లైక్ పైథాన్ తో ఎలాంటి డే టు డే యాక్టివిటీస్ ఉంటాయి, ఏడబ్ల్యూఎస్ లో 3-tier ఆర్కిటెక్చర్ అప్లికేషన్స్ ఈ కేసులో ఎలా క్రియేట్ చేస్తారు, సిఐసిడి పైప్లైన్స్ ఎలా రాస్తారు, ఇలా మీకు మోర్ దెన్ 40 రియల్ టైమ్ టాస్క్ టచ్ అవుతాయి. సో ఇవన్నీ మీరు ప్రాక్టికల్ చేసి, ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేసి మోర్ దెన్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే 3-4 months టైం పడుతుంది. బట్ ఈ 3-4 months మీరు ప్రాపర్ గా చేస్తే డెవాప్స్ జాబ్ క్రాక్ చేయడం అనేది డెఫినెట్ గా ఈజీ. ఎందుకంటే దీంట్లో మనకి సినారియో బేస్డ్ క్వశ్చన్స్ కవర్ అయినాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కవర్ అయినాయి, ప్రాజెక్ట్స్ కవర్ అయినాయి. అండ్ అడిషనల్ గా మన ఛానల్కి వెళ్ళి మీరు రెజ్యూమే బిల్డింగ్ అని సెర్చ్ చేసినా, లింక్డ్ఇన్ బిల్డింగ్ అని సెర్చ్ చేసినా ఆల్రెడీ అవి కూడా ఉన్నాయి. రెజ్యూమే ఎట్లా క్రియేట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్స్ రెజ్యూమేలు ఎట్లా పెట్టాలి, ప్రతి ఒక్కటి మనం కవర్ చేసినాం. సో ఇట్స్ ఏ ఎండ్ టు ఎండ్ డెవాప్స్ రోడ్ మ్యాప్, వన్ స్టాప్ డెవాప్స్ సొల్యూషన్. అభిషేక్ విరమల్ల అనే ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్, దాంట్లో ప్రతి ఒక్క ప్లేలిస్ట్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ వెళ్ళండి, నేను లింక్స్ కూడా కింద పెడతా. డెవాప్స్ జీరో టు హీరో, ఏడబ్ల్యూఎస్ జీరో టు హీరో ఆర్ అజ్యూర్ జీరో టు హీరో, మీ ఇష్టం. దాని తర్వాత టెరాఫార్మ్ జీరో టు హీరో కంప్లీట్ చేయండి. దాని తర్వాత పైథాన్ ఫర్ డెవాప్స్ కంప్లీట్ చేయండి. మీకు డెఫినెట్ గా జాబ్ వచ్చే ఛాన్సెస్ డెవాప్స్ లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది మన డీటెయిల్ డెవాప్స్ రోడ్ మ్యాప్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఈ రోడ్ మ్యాప్ సంబంధించి క్వశ్చన్స్ ఉన్నా ఆర్ జనరల్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నేను కంపల్సరీ మీ క్వశ్చన్ కనుక వ్యాలిడ్ అనిపిస్తే నేను కమెంట్ కి రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.